ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కొడవలూరులోని రాజుపాలెంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై కేసులు, జగన్ను 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్తో చేతులు కలుపుతావా షర్మిల అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా అన్నను ఓడించాలని చూడడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదని విమర్శించారు. షర్మిల ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్లు కూడా రావని ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్నే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పంపిస్తున్నాడు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. సిగ్గుండొద్దా షర్మిలమ్మ, నీకు బుద్ధుండొద్దా? నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి, పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నను ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్ తో చేతులు కలిపావు అనంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మా. స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి. తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు, నీకు కూడా డిపాజిట్స్ కూడా రావు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా కూడా మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. భగవంతుడు ఆశీర్వదించేస్తున్నాడు. పేద ప్రజల అండ, ముఖ్యంగా ప్రత్యేకించి మహిళల అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పెరగలేరు ఎవరు కూడా. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి